ప్రభా వచ్చిన వారి అందరిని బట్టి వందనాలు. రావాల్సిన వారిని కూడా త్వరపెట్టి తీసుకురండి. నీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని అనుభవించడానికి ప్రభా ఆయన సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాను. ఆయన పాటలు పాడే విషయంలో కూడా మాకు మంచి స్వరాన్ని ఇవ్వండి. ప్రభా వాయిద్యాలు కూడా నీ నామం ఘనతకై వాడబడినట్లు మీరు సహాయం చేస్తురండి. ఈ విధంగా ప్రభా ఆరాధన వర్తమానములో మీ మెల్లనైనా మీ యొక్క స్వరాన్ని వినిపించి మీరే మహిమ పొంది ఆరాధన ప్రభా చేయడానికి మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాను. ఈ విధంగా బల్ల చుట్టూ చేరడానికి ప్రభా చేరే ముందు మాతో మీరు మాట్లాడండి. మీ మాటల చేత మమ్మల్ని చక్కపరచండి, నూతనపరచండి. నూతనమైన విధానములో బలలో చేయడానికి మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాను. ఈ విధంగా వచ్చే వారందరిని బట్టి కూడా ప్రభా త్వరపెట్టి నీ తీసుకుని వచ్చి నీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని అనుభవించడానికి సిద్ధపరచండి. ప్రభా సహాయం చేస్తురండి. దినమంతటిని కూడా మీకు అప్పచెప్తుంటున్నాం. ప్రభా మీ ప్రేమ పైన ఆధారపడుతూ మీరు ప్రేమించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా అవునైనా మరొకసారి నిన్ను స్తుతించడానికి గణపరచడానికి సిద్ధపరచమని ప్రభా ఆది అంతమై మీరే నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన గొప్ప నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 193, మరొక నంబరు 191, 193, 191 పాట పాడదాం. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తన నివాసముగా మము సృష్టించిన తన నివాసముగా మము సృష్టించిన నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఆది ఆదాము మరణ శాసనము మా శరీరమున్ ఏలుచుండగా. ఆది ఆదాము మరణ శాసనము మా శరీరమున్ ఏలుచుండగా. అమరుడవై ప్రభు భువికే తెంచి అమరుడవై ప్రభు భువికే తెంచి మరణపు ముల్లు రచి మరణమున్ గెలచిన మా ప్రభువా. మరణపు ముల్లు రచి మరణమున్ గెలచిన మా ప్రభువా. తంబుర సితారతో మా ప్రభుని
సితారతో మా ప్రభుని ఆరాధించెదము. పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి, పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి, తన ఆలయముగా చేసిన ప్రభుకు, తన ఆలయముగా చేసిన ప్రభుకు స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు. స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు. తంబుర సితారతో మా ప్రభుని తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. పరలోక పిలుపుతో ప్రభు మమ్ము పిలచి, నరకపు శిక్ష తొలగించె మా నుండి. పరలోక పిలుపుతో ప్రభు మమ్ము పిలచి, నరకపు శిక్ష తొలగించె మా నుండి. పరిశుద్ధులతో మమ్ము చేర్చిన ప్రభు, పరిశుద్ధులతో మమ్ము చేర్చిన ప్రభు, నిర్మించెను ఇలలో గృహముగా తన ఆత్మ ద్వారా. నిర్మించెను ఇలలో గృహముగా తన ఆత్మ ద్వారా. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఆత్మీయ ఇంటికి క్రీస్తే పునాది, సజీవమైన రాళ్ళే ప్రజలు. ఆత్మీయ ఇంటికి క్రీస్తే పునాది, సజీవమైన రాళ్ళే ప్రజలు. ఆత్మీయ గృహముకు ప్రభువే శిల్పి, ఆత్మీయ గృహముకు ప్రభువే శిల్పి. ఆద్యంతరహితుడై నడుపును మోక్షపురికి మమ్ము. ఆద్యంతరహితుడై నడుపును మోక్షపురికి మమ్ము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. మన్నైనాది వెనుకటి వలెనే మరలా భూమికి తప్పక చేరును. మన్నైనాది వెనుకటి వలెనే మరలా భూమికి తప్పక చేరును. మానవ సంపద కీర్తి మహిమలు, మానవ సంపద కీర్తి మహిమలు గాతించిపోవు నిలా సియోను
మరువకు నీ ప్రభుని గతించిపోవు నీలా సియోను మరువకు నీ ప్రభుని తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించే తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము లెబనోను వీడి నాతో రాము లోకపు ఆశలు గతించిపోవును లెబనోను వీడి నాతో రాము లోకపు ఆశలు గతించిపోవును ఎర్మోను గెస్తేమనే గోల్గోత దాటుచు ఎర్మోను గెస్తేమనే గోల్గోత దాటుచు హెబ్రోను చేరుదము ప్రభును ఆరాధించెదము హెబ్రోను చేరుదము ప్రభును ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తన నివాసముగా మము సృష్టించిన తన నివాసముగా మము సృష్టించిన నాదుని పొగడెదము స్తుతి స్తుతి గానము చేసెదము నాదుని పొగడెదము స్తుతి గానము చేసెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. పాట సంఖ్య 160 మరొక నంబరు 158 160 158 అన్న సోలమన్ అన్న రండి. ఓ ప్రభువా ఇది నీ కృపయే గొప్ప
గోపక్రయము ద్వారా కలిగే ఓ ప్రభువా ఇది నీ కృపయే గోపక్రయము ద్వారా కలిగే కృప ద్వారానే పాప క్షమాపణ రక్తము ద్వారానే కలిగే కృప ద్వారానే పాప క్షమాపణ రక్తము ద్వారానే కలిగే అపరాధముల నుండి విమోచన అపరాధముల నుండి విమోచన యేసులో మనకు ప్రాప్తించే యేసులో మనకు ప్రాప్తించే ఓ ప్రభువా ఇది నీ కృపయే గోపక్రయము ద్వారా కలిగే ఓ ప్రభువా ఇది నీ కృపయే గోపక్రయము ద్వారా కలిగే కృప ద్వారానే కలిగిన రక్షణ మానవుల సగా జాలరిలా కృప ద్వారానే కలిగిన రక్షణ మానవుల సగా జాలరిలా క్రియల ద్వారా కలుగాలేదు క్రియల ద్వారా కలుగాలేదు యేసు ప్రభుని వరమిదియే యేసు ప్రభుని వరమిదియే ఓ ప్రభువా నీ కృపయే గోపక్రయము ద్వారా ఓ ప్రభువా నీ కృపయే గోపక్రయము ద్వారా కలిగే కృపతో మనలా పిలచను ప్రభువు పరిశుద్ధ పిలుపు ద్వారా కృపతో మనలా పిలచను ప్రభువు పరిశుద్ధ పిలుపు ద్వారా అపరిమిత సంకల్పం వలన అపరిమిత సంకల్పం వలన మనమెరిగితిమి ఈ ధరలో మనమెరిగితిమి ఈ ధరలో ఓ ప్రభువా నీ కృపయే గోపక్రయము ద్వారా కలిగే ఓ ప్రభువా నీ కృపయే గోపక్రయము ద్వారా కలిగే కృప ద్వారానే నీతిమంతులుగా తీర్చెను మనలా ఉచితముగా కృప ద్వారానే నీతిమంతులుగా తీర్చెను మనలా ఉచితముగా ఆపార్తులమై ఉన్న మనకు ఆపార్తులమై ఉన్న మనకు ప్రాయశ్చిత్తము కలిగెనుగా ప్రాయశ్చిత్తము కలిగెనుగా ఓ ప్రభువా నీ కృపయే గోపక్రయము ద్వారా కలిగే ఓ ప్రభువా
కృపయే మనకు బయలుపడేను, సమస్తమును బోధించును. కృపయే మనకు బయలుపడేను, సమస్తమును బోధించును. అపరిమిత క్రియలన్నీయు విడచి, అపరిమిత క్రియలన్నీ విడచి భయభక్తులతో బ్రతికెదము, భయభక్తులతో బ్రతికెదము. ఓ ప్రభువా కృపయే గొప్ప క్రయము ద్వారా కలిగే. ఓ ప్రభువా కృపయే గొప్ప క్రయము ద్వారా కలిగే. కృప ద్వారానే బలవంతులమై ఎదుర్కొనేదము యుద్ధమును. కృప ద్వారానే బలవంతులమై ఎదుర్కొనేదము యుద్ధమును. ప్రభువు నందు అంతము వరకు, ప్రభువు నందు అంతము వరకు స్థిరముగా ముందుకు సాగదము, స్థిరముగా ముందుకు సాగదము. ఓ ప్రభువా కృపయే గొప్ప క్రయము ద్వారా ప్రభువా కృపయే గొప్ప క్రయము ద్వారా కలిగే. కృప ద్వారానే సమీపించితిమి, దాని అందే నిలచితిమి. కృప ద్వారానే సమీపించితిమి, దాని అందే నిలచితిమి. క్రీస్తు మహిమ నిరీక్షణకై, క్రీస్తు మహిమ నిరీక్షణకై ఆయనకే స్తుతి పాడదము, ఆయనకే స్తుతి పాడదము. ఓ ప్రభువా కృపయే గొప్ప క్రయము ద్వారా కలిగే. ఓ ప్రభువా కృపయే గొప్ప క్రయము ద్వారా కలిగే. గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు, గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. స్వరూపమైన స్వరసైన లేదు, దుఃఖభరితుండ అయను. స్వరూపమైన స్వరసైన లేదు, దుఃఖభరితుండ అయను. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందెన్ వీక్షించి తిప్పిరి ముఖముల్. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందెన్ వీక్షించి తిప్పిరి ముఖముల్. గాయములన్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములన్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు.
రోగములను మా దుఃఖములను మాకై తానే భరించే. మా రోగములను మా దుఃఖములను మనకై తానే భరించే. మొత్తమడెను బాధింపబడెను ఎంతో శ్రమనుందే మనకై. మొత్తమడెను బాధింపబడెను ఎంతో శ్రమనుందే మనకై. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. మాయాతికమా క్రియలను బట్టి మరణలుగా గొట్టబడెను. మాయాతికమా క్రియలను బట్టి మరణలుగా గొట్టబడెను. తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు. తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. పాపంబు కపటంబు లేదు ప్రభునందు మౌనం వాయించే మనకై. పాపంబు కపటంబు లేదు ప్రభునందు మౌనం వాయించే మనకై. ప్రాణంబు మనకై ప్రియముగా నర్పించే ప్రభువే ఘోర శిలువపై. ప్రాణంబు మనకై ప్రియముగా నర్పించే ప్రభువే ఘోర శిలువపై. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రేమను మరువజాలము ఎంతో ప్రేమించే మనలా. క్రీస్తు ప్రేమను మరువజాలము ఎంతో ప్రేమించే మనలా. శిలువ మాకు విలువైన విడుదల కలిగే. శిలువపై మేము గమనించ మాకు విలువైన విడుదల కలిగే. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. కీర్తనలు 48వ కీర్తన. తొమ్మిది 10 వచనాలు, 14వ వచనం కూడా కలిసి చదవండి. కీర్తన 48వ కీర్తన 9, 10, 14వ వచనం కూడా కలిసి చదవండి. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. అందరికి కలిసి చదవండి. అందరికి కలిసి బిగ్గరగా చదువుదాం.
దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా నీ నామం ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. 14 వచనం చదువు. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. ఎవరు చదివినట్టు లేరు. చదవకపోతే చదివేంత వరకు చదవాల్సిందే. చదవండి, అందరు కలిసి బిగ్గరగా చదవాలా. ఎవరైనా చదువులేని వాళ్ళు ఉంటే వాళ్ళకి వినపడుతుంది. చదువు వచ్చిన వాళ్ళు చదివితే చదువులేని వాళ్ళకి అర్థమవుతుంది కదా. చదవండి అందరు బిగ్గరగా. మళ్ళీ చదువుదాం. 9, 10 వచనాలు, తర్వాత 14 వచనం. దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా నీ నామం ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. 14 వచనం అందరు కలిసి. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ ఘనమైన గొప్ప నామములో, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో, మీ పునరుత్థాన దినాన మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని హెచ్చించడానికి యెహోవా ఈరే ప్రార్థన మందిరంలో ప్రభా చేరి రావడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతకై వందనాలు. మరొకసారి వచ్చిన వారి అందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. రావలసిన వారిని కూడా త్వరపెట్టి తీసుకురామని ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా అల్పుణ్ణి అయోగ్యుణ్ణి ప్రభా నన్ను మీ శిలువ చాటును మరుగుపరచండి. ప్రభా మీ రక్తం ద్వారా నన్ను పరిశుద్ధపరిచి నీ ప్రజల పక్షాన మీరు మాట్లాడి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తుంటున్నాను. మరొకసారి మీ వైపు చూస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము చూసినట్లయితే ఈ కీర్తన కోరాహు కుమారులది అని హెడ్లైన్ ఉంటుంది చూడండి, పైన చదవండి. ఎవరిది ఇది? ఎవరు రాశారు ఈ కీర్తన? కోరాహు కుమారులది. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే, దేవా మేము నీ ఆలయమందు చేరి నీ కృపను ధ్యానించదము. ధ్యానించినారంట. ఆలయంలో చేరిన తర్వాత ఆయన కృపను ధ్యానిస్తూ వచ్చారు. కాబట్టి వీళ్ళు కోరాహు కుమారులు వాళ్ళు వాళ్ళ జీవితంలో దేవుని కృపను వాళ్ళు చూస్తూ వచ్చారు. అందును బట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ వాళ్ళు దేవుని ఇంట్లో కృపను ధ్యానిస్తూ వచ్చారు. కృప అనేది మనము దేనికైతే అర్హులము కామో, దేనికైతే మనం అర్హులము కాదో దాన్ని పొందడమే కృప. కాబట్టి కోరాహు కుమారులు దేవుని ఇంట్లో కృపను ధ్యానిస్తూ వచ్చారు. చూడండి, అంతేకాకుండా 84వ కీర్తనలో కూడా ఒక మాట అంటే చూడండి. 84వ కీర్తన 84వ కీర్తన 2వ వచనం చదవండి. 2వ వచనము. ఇక్కడ అంటున్నారు వాళ్ళు, యెహోవా మందిరమును చూడవలనని ఏమవుతుందంటే వాళ్ళ ప్రాణము ఎంతో ఆశతో ఉందంట. ఎంతో ఆశతో ఉన్నారు వాళ్ళు. కాబట్టి అంతేకాకుండా ఇక్కడ అంటారు, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నారు. కాబట్టి కోరాహు కుమారుల యొక్క అనుభవము
దేవునితో ఉన్న దేవుని ప్రేమను, దేవుని కృపను వాళ్ళు సంపూర్ణంగా ఎరుగుతూ వచ్చినారు. అందును బట్టి ఈ కీర్తన రాయగలుగుతున్నారు. కాబట్టి వాళ్ళు కృపను ఆ దేవాలయంలో వచ్చి ధ్యానిస్తున్నారు. కాబట్టి ఈ కృప చాలా శ్రేష్టమైంది. కాబట్టి దేవుడు వాళ్ళ పట్ల చూపించిన కృప శ్రేష్టమైందన్న సంగతి వాళ్ళు ఎరుగుతూ వచ్చారు. కాబట్టి ఈనాటి దినాల్లో దేవుని కృపను పొందిన వారమైనప్పటికీ దేవుని ఇంటికి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. అర్థమవుతుందే? కానీ వీళ్ళు ప్రాణం ఎంతో ఆశపడుతుందంట దేవుని ఇంటికి రావాలని, దేవుని ఇంట్లో దేవుని దర్శించుకోవాలని, దేవుని చూడాలని వాళ్ళ ప్రాణం ఎంతో ఆశతో ఉంది. కానీ ఈనాటి దినాల్లో మేలులు పొందింటారు, దేవుని ద్వారా మేలులు పొందింటారు. కానీ దేవునికి రావాలంటే ఏముండదు, ఆశ ఉండదు. కాబట్టి కొరాహు కుమారులకి దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? చూడండి, సంఖ్యాకాండము 16వ అధ్యాయం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం. మొదటి వచనం చదవండి. 16వ అధ్యాయం మొదటి వచనం. ఇక్కడ జరిగిన సంఘటన ఏమంటే, మోసే ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను, బానిసత్వంలో ఉన్న ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఎవరిని? మోసేని ఏర్పాటు చేసుకుంటే ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ ప్రజల్ని కానా వైపు తీసుకురావడానికి దేవుడు మోసేని ఏర్పాటు చేసుకున్నాడు. రోజులు గడిచే కొలది వీళ్ళు కూడా లేవి కుమారులు. లేవీలు ఎవరు? దేవుని ఇంటి పని విషయంలో దేవుని ఇంటి పని చేసేవాళ్ళు, దేవుని ప్రాముఖ్యమైన పనులు చేసి లేవీలు. తర్వాత ఎవరు? యాజకులు. వీళ్ళు చాలా ప్రాముఖ్యమైన వారు దేవుని ఇంటి విషయంలో. పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలంలో దేవుని ఇంటిని కాసే విషయంలో వీళ్ళకి ప్రత్యేకమైన స్థానం ఉంది. కాబట్టి దినాలు గడిచే కొలది వాళ్ళకి ఏమైందంటే వ్యతిరేకత వచ్చింది. అంటే మోసేను చూస్తూ వచ్చారు, మోసే యొక్క నాయకత్వం చూస్తూ వచ్చారు, మోసేను దేవుడు నడిపించిన తీరును చూస్తూ వచ్చారు. వాళ్ళకి ఏమొచ్చిందంటే వ్యతిరేక భావన వచ్చింది, విరోధంగా వచ్చారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు కూడా ఎంతగానో దేవుని నడిపింపులో, ఆయన అడుగుజాడుల్లో మనం నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా అపవాది ఏం చేస్తాడంటే ఎక్కడైతే దేవుణ్ణి గణపరచబడతాడో అక్కడనే ఏం చేస్తాడు? మొదలు పెడతాడు. ఏది? పతనాన్ని మొదలు పెడతాడు. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చారు? బయట వాళ్ళు కాదు. అర్థమవుతుందా? బయట వాళ్ళు కాదు విరోధంగా లేచింది. ఎవరు వాళ్ళు? లేవి కుమారులే. అంటే వాళ్ళే చెప్పాలంటే వీళ్ళు ప్రాముఖ్యమైన వాళ్ళందరినీ పోగు చేసుకుని దేవునికి వ్యతిరేకంగా, విరోధంగా తిరుగుబాటు చేయడానికి పూనుకున్నారు. ఈనాటి దినాల్లో మనం చూసినట్లయితే ప్రాముఖ్యమైన వారే సంఘానికి అడ్డుగోడలుగా ఉన్నారు. దీన్ని బట్టి మనం చూస్తే అర్థమవుతుందా? వాళ్ళేనా చేసేది అని రాదా భావన వస్తుంది. ప్రతి సంఘంలో, ఇప్పుడున్న సంఘంలో ఉండే పరిస్థితులు ఏమంటే వాళ్ళేనా పరిశుద్ధులు, మేము కూడా పరిశుద్ధులమే, వాళ్ళేనా నడిపించేది, వాళ్ళేనా చేసేది. ఇలాంటి భావన ఈనాటి దినాల్లో మనం ఖచ్చితంగా
చూడగలము. జరుగుతున్న సంఘటనలవే. కాబట్టి దేవుని కోరాహు కుమారులు దేవుని ఇంట్లో దేవుణ్ణి ఆరాధించడానికి పూనుకున్న సంగతి, ధ్యానించిన సంగతి ఏమంటే కోరాహు తర్వాత ఇంకెవరు చూడండి, అభిరాము, దాత ఎదురు తిరుగుతూ వచ్చినారు. 6 లక్షల కాల్బలాన్ని అరణ్యములో దేవుని సహాయముతో నడిపించిన మోసేను ఎదురు తిరుగుడు ద్వారా దేవునికే విరోధంగా తిరుగుబడుతూ వచ్చారు. ఏమంటున్నారంటే మేము కూడా పరిశుద్ధులమే. ఏమంటున్నారు వాళ్ళు? మేము కూడా పరిశుద్ధులమే, మీరేనా పరిశుద్ధులు? చూడండి, ఫిలిప్పులు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. ఫిలిప్పులు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. 3వ వచనం 3:3. ఎందుకనగా సున్నతి ఆచరించు వారము. చాలు. ఎందుకనగా శరీరమును ఏం చేయకూడదు? ఆస్పాదం చేసుకోకూడదు, అతిశయించకూడదు, గర్వించకూడదు. శరీరాన్ని ఆస్పాదం చేసుకుంటే ఇక్కడ అంటాడు, నాకంటే గొప్పవాడు అంటే అపోస్తలుడైన పౌలు తన జీవితంలో తాను ఎప్పుడు దేవుని ఎరుగుతూ వచ్చినాడు, తన ఏ వంశంలో వచ్చినాడు, తన సంగతులన్నీ కూడా ఆయన చెప్తూ వచ్చాడు. కాబట్టి ఎప్పుడైనా దేవుణ్ణి ఆరాధించాలంటే, దేవుణ్ణి గణపరచాలంటే, దేవుణ్ణి హెచ్చించాలంటే ఇక్కడున్న మన సంగతి ఏమంటే, మేమే పరిశుద్ధులమన్నవాడు దేవుణ్ణి ఆరాధించలేడు. అర్థమవుతుందా? మేము కూడా పరిశుద్ధులమే అంటున్నారు వాళ్ళు. అది అందుకోసం అక్కడ ఏమంటుంది? దేవునికి విరోధముగా. మూడో వచనం చదవండి. మోసే అహరోనులకు వాళ్ళిద్దరికి విరోధంగా వచ్చారంటే ఎవరికి విరోధంగా ఉన్నట్లు? వాళ్ళు ఎవరి పక్షాన ఉన్నారు? దేవుని పక్షాన ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపిస్తున్నారు. కాబట్టి ఈ సంభాషణ అంతా జరిగిన తర్వాత వాళ్ళు ఏం తీసుకొచ్చారు వాళ్ళు? చూడండి, 6వ వచనం చదవండి. 6వ వచనం 16వ అధ్యాయం 6వ వచనం. ధూపద్రవ్యము రేపటి దినాన ఏం చేయాలంట? రేపటి దినాన మీరు మీ ధూపార్తులు తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ధూపం వేయాలి. కాబట్టి జరిగిన సంఘటన ఏమంటే, వాళ్ళు తీసుకొచ్చి ఏమైపోయిందంటే పరిస్థితి, వాళ్ళు ఎక్కడికి పోయినారంటే చూడండి, 31వ వచనం చదవండి. 16:31. సమాజములో ఉండకుండా నశించిరి. వీళ్ళు ఏం చేశారంటే, మోసే అహరోనులకు విరోధంగా, దేవునికి విరోధంగా మేము కూడా పరిశుద్ధులమని చెప్పేసి వాళ్ళు వ్యతిరేక భావనతో దేవుని సన్నిధికి వచ్చారు. ఏమైపోయినారు? భూమి ఏం చేసింది? విడిచింది. వాళ్ళు ఏం చేసింది? వారిని, వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళ సంపాదనని మొత్తాన్ని ఏం చేసిందన్న? మృంగి ఎక్కడ తీసుకుపోయింది? పాతాళములో. అందుకోసం ఏమంటారంటే కోరాహు కుమారులు, మేము దేవుని ఆలయములో చేరి ఆయన కృపను ధ్యానించితిమి. చూడండి, ఇప్పుడు 24వ అధ్యాయము ఆ, 26వ అధ్యాయము 10వ వచనం చదవండి.
9, 10 వచనాలు, 9, 10 వచనాలు. 26 కాదు 26 అధ్యాయము సంఖ్యాకాండము 9, 10 వచనాలు. 26, 9, 10 వచనాలు. కోరాహు కుమారులు చావలేదు. కాబట్టి తన తండ్రి మరణాన్ని చూస్తున్నారు. తనకు సంబంధించిన వ్యతిరేకంగా వచ్చిన వారందరినీ కూడా భూమి మింగివేస్తున్నప్పుడు, పాతాళం మింగివేస్తున్నప్పుడు కోరాహు కుమారులు దగ్గరగా చూస్తూ వచ్చినారు. వాళ్ళు ఎన్ని కేకలు వేశారో, ఎంత అరుస్తూ వచ్చినారో మనకి తెలియదు. కానీ కోరాహు కుమారులు దగ్గరగా తన తండ్రి ప్రాణం పోతున్నప్పుడు, ఆ భూమిలోకి వెళుతున్నప్పుడు, పాతాళానికి దిగబడుతున్నప్పుడు కోరాహు కుమారులు చూస్తూ వచ్చారు. దేవుడు కోరాహు కుమారులు ఏం చేశాడంటే సంరక్షిస్తూ వచ్చాడు. అర్థమవుతుంది? ఏం చేశాడు? కోరాహు కుమారుల్ని దేవుడు సంరక్షిస్తూ వచ్చాడు. అంటే తన ప్రాణము పోతుందేమో అన్న భయంతో వాళ్ళు కూడా ఉండొచ్చు. అక్కడున్న సిచ్యువేషన్స్ ఎలా ఉందంటే చాలా భయంకరమైన భూమి నెరవిడిచెను. భూమి కొద్దిగా కంపించిందంటేనే ఎంత ఆందోళన, ఎంత భయము, అంతే కదా. ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఉంటాం. భూమే నెరవిడిచింది. కాబట్టి ఆ యొక్క మరణాన్ని, ఆ యొక్క దృష్టాంతాన్ని వాళ్ళు కళ్ళారా కోరాహు కుమారులు చూస్తూ వచ్చారు. దేవుడు తన కృప చేత కోరాహు కుమారుల్ని దేవుడు కాపాడుతూ వచ్చాడు, భద్రపరుస్తూ వచ్చాడు. తమ ప్రాణాలు పోకుండా దేవుడు సంరక్షిస్తూ వచ్చాడు. అందుకోసం అంటాడు, మేము నీ దేవాలయమునందు చేరి నీ కృపను ధ్యానిస్తాం. ఇదెంత మంచి మాట. కాబట్టి అవకాశం లేదు. కోరాహుతో కలిసి భూమిలోనికి వెళ్ళాల్సిన వారిని దేవుడు సంరక్షిస్తూ వచ్చాడు, కాపాడుతూ వచ్చాడు, భద్రపరుస్తూ వచ్చాడు. అందును బట్టి దేవుని ఆలయంలో చేరి, దానికి దేవుని ఇంట్లో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నారు. వాళ్ళ జీవితంలో వాళ్ళ ప్రాణ భయము నుంచి దేవుడు కాపాడిన విధానాన్ని వాళ్ళు జీవితంలో మర్చిపోలేదు. అందును బట్టి వాళ్ళు హృదయపూర్వకంగా దేవుని ఇంట్లో గడపాలని, దేవుని సన్నిధిని అనుభవించాలని, దేవుని స్మరణ చేసుకోవాలని వాళ్ళ ఆశ. అందును బట్టి దేవాలయంలోకి వచ్చి దేవుని కృపను ఏం చేస్తూ వచ్చారు? వాళ్ళు ధ్యానించినారు. అప్పుడు అనుకున్నారు వాళ్ళు, మా తండ్రి దాతాము అభిరాములు భూమిలో వెళుతుంటే, వాళ్ళ సంబంధులంతా వెళుతుంటే చూస్తూ వచ్చినారు. దేవా, మమ్మల్ని కాపాడావు, మమ్మల్ని భద్రపరిచినావు, మమ్మల్ని సంరక్షిస్తూ వచ్చావు, మాకు ప్రాణభయం ఉండేది, మమ్మల్ని కాపాడావు. నీ కృప చాలా గొప్పది. నీ కృప మా పైన సమృద్ధిగా ఉంది. మమ్మల్ని సంరక్షిస్తూ వచ్చావు, కాపాడుతూ వచ్చావు, భద్రపరుస్తూ వచ్చావు, నడిపిస్తూ వచ్చావు. నీ కృప మేము ధ్యానించకుండా ఏ విధంగా ఉండగలము. కాబట్టి ఆ కృపను వాళ్ళు ధ్యానిస్తున్నారు. ఎక్కడ ధ్యానిస్తున్నారంటే దేవుని ఇంట్లో, దేవుని ఆలయంలో. వాళ్ళ యొక్క ప్రాణ భయం నుంచి దేవుడు వాళ్ళని సంరక్షిస్తూ వచ్చాడు. కాబట్టి ఈనాడు నేను చూసుకుంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను మన శరీర ఆశలను అనుసరించి దైవోగ్రతకు పాత్రమైన, అంటే దేవునికి విరోధంగా కోరాహు దాతాను అభిరాములు లేచినప్పుడు దేవుని కోపాన్ని కోరాహు దాతాను అభిరాములు చూస్తూ వచ్చారు. అలాగా నా పాపము వలన, మన అపరాధముల వలన మనము దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఆయన ఉగ్రతకు కోరాహు వలె మరణానికి, పాతాళానికి మనం సంబంధించిన వారం.
మన శరీరాశ, నేత్రాశ, జీవపుడం ఇవన్నిటితో మనము నిరంతరము అపరాధాల చేత, పాపాల చచ్చిన వారము, పాపాల చేత నిండిన వారము, మరణానికి పాత్రులమైన వారము. మనల్ని ఏం చేశాడంటే దేవుడు దైవోగ్రతకు, ఉగ్రత ఏమంటది? ఉగ్రత. కోరాహు పైన ఏ విధంగా అయితే ఆ ఉగ్రత వచ్చిందో, ఆ పాపం వలన వచ్చి జీతం మరణము నిన్ను నన్ను వేలుతున్నప్పుడు ఏలే దినాల్లో దేవుని ప్రేమ మనుషుని రూపంలో ఈ లోకంలో వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి తన ప్రాణం పెట్టుడు ద్వారా, రక్తము కార్చుడు ద్వారా దైవోగ్రతకు పాత్రమైన మనల్ని దేవుడు సంరక్షిస్తూ వచ్చాడు, కాపాడుతూ వచ్చాడు, భద్రపరుస్తూ వచ్చాడు, నడిపిస్తూ వచ్చాడు, ఆదుకుంటూ వచ్చాడు. అన్ని విషయాల్లో కోరాహు కుమారులను ఏ విధంగా అయితే భద్రపరుస్తూ వచ్చాడో, ఏ విధంగా అయితే కాపాడుతూ వచ్చాడో, అదేవిధంగా నిన్ను నన్ను అపరాధాల చేత, పాపాల చేత, దేవుని ఉగ్రతకు పాత్రమైన నిన్ను నన్ను రక్షించడానికి పరలోకమందున్న దేవుడే మానవుడిగా లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు. దేవుడు కోరాహు కుమారుల్ని సంరక్షిస్తూ వచ్చాడు, కాపాడుతూ వచ్చాడు. కానీ నిన్ను నన్ను రక్షించడానికి దేవాది దేవుడే తన కుమారుని లోకంలోకి పంపిస్తూ వచ్చాడు. కాబట్టి నీపైన నాపైన ఉన్న కృప ఇది అపారమైనది. ఈ కృపను వర్ణించలేము. దీనికి నేను పాత్రులము కాదు. ఈనాటి దినాల్లో ఆ కృపను పొందిన మనము దేవునింటిని ప్రేమించాలన్నా, దేవునింటికి రావాలన్నా, దేవునింటి విషయములో, దేవుని వాక్యం విషయంలో, దేవుని ఆరాధించే విషయములో ఆ కృపను పొందిన వారము కోరాహు కుమారులు మర్చిపోలేదు. కానీ నేను మర్చిపోయినాం. ఈనాటి దినాల్లో మర్చిపోయినాం. దేవునింటికి సమయానికి రమ్మనము. ఒకప్పుడు అపరాధాల చేత, పాపాల చేత, దైవోగ్రతకు మన కోరికలు నెరవేర్చుకున్న నిన్ను నన్ను సంరక్షించి కాపాడి తన కుమారుని పంపించి ప్రాణము పెట్టి సిలువలో రక్తము కార్చిన ఆ రక్తము ద్వారా పరిశుద్ధపరచబడిన మనము ఆ ప్రేమను మర్చిపోయి ఈనాటి దినాల్లో కోరాహు కుమారులు మర్చిపోలే. వాళ్ళు జీవితంలో గుర్తుపెట్టుకున్నారు. ఘోరమైన మరణాన్ని చూస్తూ వచ్చారు, తన తండ్రి మరణాన్ని. కానీ నీవు మమ్మల్ని కాపాడుతూ వచ్చావు, భద్రపరుస్తూ వచ్చావు. తమ జీవితంలో దేవునింటిని ప్రేమించే విషయంలో, దేవుని దర్శనం చేసుకునే విషయంలో వాళ్ళకున్న ప్రేమ, మక్కువ దేవుడే మెచ్చుకున్నాడు. ఈనాటి దినాల్లో కోరాహు కుమారులు రాసిన ఈ కీర్తన మనం ధ్యానిస్తున్నామంటే వాళ్ళ యొక్క దేవుని పైన ఉన్న ఆసక్తి, మక్కువ ఈనాడు కూడా మన మధ్య వాళ్ళ యొక్క కీర్తన మన మధ్య సంచారం చేస్తుంది. అర్థమవుతుందే? దేవుని కృప లాంటిది. కాబట్టి నేను నీ కోసం, నా కోసము దేవాది దేవుడు